మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ చరణం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుండుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. థ్రో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్, ఐ విల్ ఫియర్ నో ఈవిల్, ఫర్ దో ఆర్ట్ విత్ మీ, ది రాడ్ అండ్ ది స్టఫ్ దే కంఫర్ట్ మీ. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దావీదు భక్తుడు తన స్వానుభవాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను ఎటువంటి గాఢాంధకారపు లోయల్లో తిరుగుతున్నప్పటికీ నిన్ను బట్టి నేను భయపడను నాయన. ఎందుకంటే నీ ఉండగా నాకు ఏ అపాయం వస్తుంది? అపాయం నా ఎద్దుకు రానీయకుండా చేసే దేవుడు నాయన. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నీవు నాకు తోడుంటే చాలు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. ఇక్కడ గమనించండి పిల్లరా, ఒకప్పుడు చీకటి బ్రతుకులు, ఆ చీకట్లో దేవుళ్ళాట. ఎవరు దేవుళ్ళాట? దేవులాడుకునేది ఎవరండి? గమ్యం తెలియని వారు, భవిష్యత్తు మీద ఆశ సన్నగిలిపోతున్న వారు కావచ్చేమో. కానీ దేవుణ్ణి విశ్వసించిన వారు గాఢాంధకారపు లోయలో త్రోయబడినప్పటికీ అపాయం నీ యొద్దకు రాదు అంటున్నాడు. వేలాది మంది శత్రువులు దండెత్తి వచ్చినా ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకో తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి. ఆయన మన ప్రక్కనే కాదు, మన చుట్టూ ఆవరించి ఉంటాడు కాబట్టి. నీవు దేవుణ్ణి హత్తుకున్నంత వరకు నీకే సమస్య రాదు. ఆయన చూసుకుంటాడు. నీ మీదకి దండెత్తి రావాలంటే ముందు ఆయన్ని దాటి రావాలి. నువ్వెప్పుడైతే ఈ విధానంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటావో ఏ కలత చెందాల్సిన పని లేదు. నువ్వు నాకు తోడై ఉందువు, ఎంత విశ్వాసంతో పలుకుతున్నాడో చూడండి. అంతేకాదు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. పిల్లరా, కాపరి చేతిలో ఉండేటువంటి దుడ్డు కర్ర ఆ గొర్రెలకు మేత అందించటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఏ మేత ఈ గొర్రెలకు అందట్లేదో ఆ చెట్టు కొమ్మలైనా మరొకటైనా ఆ దుడ్డు కర్రతో వంచి ఆ యొక్క గొర్రెల నోటికి అందిస్తూ ఉంటాడు కాపరి. ఇక్కడ దుడ్డు కర్ర దండము దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నాయి. వాక్యము ద్వారా చక్కని మేత పెట్టేటువంటి ప్రధాన కాపరి ప్రభు అయినటువంటి దేవుడు. ఆయన పెట్టేటువంటి మేతతో మనం కేవలము బలం పొందటం కాదు, బలగం సమస్తమై ఉన్నటువంటి దేవుణ్ణి హత్తుకుని జీవించాలి. ఆ కాపరి యొక్క నీడలో మనం బ్రతకటానికి ఇష్టపడాలి. గ్రహిస్తున్నారా? నేను అంధకారంలో పడిపోయానని చింతించాల్సిన పని లేదు. నేను మరలా చెప్తున్నాను, నీవు ప్రభుని కలిగి ఉన్నంత వరకు ఎంతమంది నిన్ను గాఢాంధకారపు లోయల్లో తోసేసినప్పటికీ కూడా ఏ అపాయము నీ యొద్దకు రాదు. నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పటి వరకు తోడుంటాడండి? యుగ సమాప్తి వరకు సదాకాలము తోడై ఉండేటువంటి దేవుడు ఆయన. ఒక్కొక్కసారి ఆయన దుడ్డు కర్ర మనకి భారంగా ఉంటుందేమో, ఒక్కొక్కసారి ఆయన దండము మనకు అనీజీగా ఫీల్ అవుతామేమో. అలా ఫీల్ అయితే మనకి ఏమాత్రం మంచిది కాదు. ఆయన దుడ్డు కర్ర ఆయన దండం మనల్ని ఆదరించడానికే ఉంచాడు తప్ప మనం అసహించుకుంటానికి కాదు. ఎప్పటికీ కూడా దేవా, నేను నీతో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి అని ప్రార్థించినప్పుడు నీకు ఇంకా కొదువే ఉంటుంది. కొంతమంది చూస్తున్నాం, తల్లిదండ్రులకు దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు.
ప్రథమంగా ప్రశాంతంగా అనిపిస్తుందేమో, కానీ చివరికి అధమ స్థాయిలోకి వెళ్ళిపోతారని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎస్, తల్లిదండ్రులు తల్లిగా సంఘమును విడిచిపెట్టకుండా, తండ్రిగా దేవుణ్ణి విడిచిపెట్టకుండా హత్తుకుని జీవిస్తున్నప్పుడు దుష్టుడు ఎటువంటి చీకట్లోకి నిన్ను త్రోయాలని ప్రయత్నించినా దేవుడు నీతో ఉన్నాడు. నీ సంఘము, నీ సంఘ ప్రార్థనలు నీతో ఉంటాయి. గుర్తుంచుకో, ఆ దుడ్డుకర్ర దండమును అసహించుకోకూడదు. అవే మనల్ని ఆదరించేది, ఆ వాక్యమే మనల్ని బలపరిచేది, ఆ వాక్యమే మనల్ని బ్రతికించేది కూడా. ప్రియ దేవుని బిడ్డ, దేవా నిన్ను బట్టి నేను ధైర్యంగా ఉంటాను అని అనగలవా? నీ తోడుంటే నాకు చాలు అని ఈ క్షణమే దేవుణ్ణి హత్తుకుని ఆరాధించుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.